విమెన్స్ వరల్డ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు. మరి నా పేరు రహీమునిసా బేగం. విశాఖపట్నం బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా మరి కొన్ని విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీ ఆఫ్ లాగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే పిల్లల పట్ల ఉన్న రక్షణ చట్టాలు, పిల్లలకున్న హక్కులు. మరి గత ఎపిసోడ్లో మనం చూసాము ఆడపిల్లలకి ఎటువంటి రక్షణ ఉంటుంది, అలాగే మహిళలకు ప్రత్యేకమైన గృహహింస చట్ట తాలూకా నిబంధనలు, నిర్దేశకాలు మనం విన్నాము. మరి ఈరోజు ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి తదుపరి అంశంగా మేము తీసుకున్న అంశం ఏంటంటే పిల్లలకున్న బాధ్యతలు, పిల్లలకున్న హక్కులు, పిల్లలకున్న చట్టాలు, పిల్లలకున్న రక్షణ కవచాలు ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా పిల్లలు అంటే ఎవరు, పిల్లలు అంటే బాలబాలికలు. బాలబాలికలు ఎవరు అంటే ఒక బిడ్డ తన తల్లి గర్భంలో ఉంటున్నప్పటి నుంచి, అంటే రైట్ ఫ్రమ్ ద ఊంబ్, ఒక తల్లి గర్భంలో ఉంటున్న దగ్గర నుంచి పుట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళడం నుంచి పరిరక్షణ, సంరక్షణ, ఆహారపు అలవాట్లు, అలాగే గృహంలో తనకున్న స్థానము కానీ, బాధ్యతలు కానీ, తనకున్న హక్కులు కానీ చూసినట్లయితే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 0 to 5 years ప్రైమరీ లెవెల్లో ఉంటారు. వీళ్ళని ఇన్ఫాంట్స్ అని కూడా అంటాము. సో ఇటువంటి పిల్లలకు ఉన్న రక్షణ ఏంటి అనేది ముందుగా చూద్దాం. 0 to 5 years అనేది ఎందుకు అంటే అసలు బిడ్డ పుట్టక ముందు నుంచి లింగ నిర్ధారణ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. ఈ లింగ నిర్ధారణ టెస్ట్ అనేది దేనికోసం జరుగుతుంది అంటే మెడికల్ సైన్స్ ప్రకారంగా చూసినట్లయితే మెడికల్ డాక్టర్స్ ఏం చేస్తారంటే బిడ్డ తల్లి గర్భంలో సరిగ్గా ఉందా లేదా, సరిగ్గా పెరుగుదల ఉందా లేదా, బయలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, జెనెటికల్ డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయా అనే ఒక రకంగా స్కానింగ్ చేస్తారు. మరి ఈ స్కానింగ్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, గత 20-30 ఏళ్ల నుంచి మనం చూస్తున్నట్లయితే ఈ స్కానింగ్లో ఎక్కడైతే లింగ నిర్ధారణ అంటే పుట్టబోయే శిశువు ఆడ మగ అనేది నిర్ధారించుకున్న తర్వాత కొంతమంది తల్లిదండ్రులు లేదా అత్తమామల ప్రభావంతో లేదా సాంఘిక దురాచారంగా మారిన తరుణంలో ఆడపిల్ల కనుక పుట్టినట్లయితే ఆమెని గర్భంలోనే చంపబడుతుంది, అంటే అబార్షన్కి గురి చేయబడుతుంది. అటువంటి విషయాల్ని తగ్గించడానికి మనకి ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ అనేది తగ్గించడానికి ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ అబ్యూసెస్ కానీ, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫిమేల్ ఫార్టిసైడ్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. అందులో ఒక చట్టం ఏంటి అంటే ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్ని స్కానింగ్ చేయొచ్చు, కానీ ఈ స్కానింగ్ చేసిన తర్వాత పేరెంట్స్కి లింగం గురించి చెప్పకూడదు. అక్కడ ఏమైనా డిఫార్మిటీ ఉంటే చెప్పాలి, కానీ సెక్స్ ఆర్ జెండర్ అనేది స్పెసిఫై చేయకూడదు. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రక్షణ అనేది మనకు అక్కడ మొదలవుతుంది. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా రైట్ ఆఫ్ ద చైల్డ్ టు సర్వైవ్ ఇన్ ద వూమ్ ఇట్ సెల్ఫ్, అంటే గర్భంలో ఆడపిల్ల ఉన్నా మగపిల్లవాడు ఉన్నా రక్షణ అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఆ రకంగా ఫస్ట్ చైల్డ్ ఏదైతే ఉందో, ఫస్ట్ రైట్ ఆఫ్ ద చైల్డ్ ఏదైతే ఉందో అది రైట్ టు సర్వైవ్, రైట్ టు లివ్, రైట్ టు బ్రీత్, రైట్ టు సర్వైవ్, రైట్ టు కమ్ ఇన్ టు ద వరల్డ్ అనేది రకంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ రకంగా మనం చెప్పుకున్నట్లయితే ఒక చైల్డ్ పుట్టాడు, ఒక బిడ్డ పుట్టాడు, బిడ్డ అది ఆడ శిశువు కానివ్వండి మగ శిశువు కానివ్వండి, ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ పిల్లకి కానీ ఆ అబ్బాయికి కానీ ఉన్న హక్కు ఏంటి అంటే రైట్ టు గ్రో, రైట్ టు ఫుడ్, రైట్ టు మిల్క్, మదర్స్ మిల్క్, రైట్ టు మదర్స్ మిల్క్, రైట్ టు సర్వైవల్, రైట్ టు సస్టెనెన్స్, రైట్ టు లివ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పేరెంట్స్ హౌస్. సో ఈ రకంగా పిల్లలకి చట్టపరంగా ఉన్న హక్కులు అనేవి మొదలవుతాయి. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ సర్వైవ్ అవ్వడానికి సర్వైవల్ రైట్స్ అని అంటాము. సరే, ఒక బిడ్డ పుట్టాడు, 9 నెలలు అయిపోయి, 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయి, 3 సంవత్సరాలు అయిపోయి, నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? తల్లిదండ్రులు ఉద్యోగస్తులు కాకపోయినా సరే రైట్ టు స్కూల్, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది, రైట్ టు ఎన్విరాన్మెంట్, ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ నీట్ ఎన్విరాన్మెంట్కి తను గురి కావాలి. అంటే ఇక్కడ హింస ప్రవృత్తి లేని కుటుంబంలో కానీ, బయట ఎన్విరాన్మెంట్లో కానీ, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కానీ నీట్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. అలాగే ఎన్విరాన్మెంట్ విషయానికి వచ్చినట్లయితే రైట్ టు ఫ్రీ ఎయిర్, రైట్ టు ఫ్రీ వాటర్, రైట్ టు వాటర్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ పొల్యూషన్ లేని వాతావరణంలో బిడ్డ పుట్టే ఆస్కారాన్ని మనం ప్రబోధిస్తాము. సో ఇలా చూసుకున్నట్లయితే ఇది ఒక ఫండమెంటల్ రైట్ కింద కూడా ఉంటుంది. ఇవి కాకుండా చైల్డ్ హ్యాస్ అ రైట్, ఒక బిడ్డ పుట్టిన తర్వాత 3 to 5 years నుంచి కానీ 3 to 10 years, 3 to 15 years కనుక మనం అడాలసెంట్ ఏజ్, టీనేజ్ని కనుక చూసుకున్నట్లయితే కనుక వివిధ రకాల అంశాల మీద వీళ్ళకి హక్కులు ఉంటాయి. ఈ పిల్లలకున్న హక్కులు ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ముందు పుట్టే హక్కు, సర్వైవ్ అయ్యే హక్కు, తర్వాత ప్రత్యేకంగా పరిగణలోకి వచ్చే హక్కులు ఏంటంటే పెరిగే హక్కు,
సర్వైవ్ అయ్యే హక్కు, ఎన్విరాన్మెంట్కి గురి కాకుండా, నెగిటివ్ ఎన్విరాన్మెంట్కి గురి కాకుండా బ్రతికే హక్కు, అలాగే చదువుకునే హక్కు, అలాగే హింసకి గురి కాకుండా రక్షణ అనేది ఇంటిలో రక్షణ మొదలవడం, గృహహింస నుంచి దూరంగా ఉండడం, అలాగే లింగ వివక్షకు దూరం కావడం, బడిలో కానీ గుడిలో కానీ వెళ్తున్న ప్రదేశాల్లో కానీ రక్షణ ఉండడం, అలాగే సొసైటీ నుంచి వాళ్ళకి కొన్ని రకాల ఫెసిలిటీస్, ఒక అండదండ, ఒక ఎంపతి, ఒక సింపతి అనేది ఉండడం. అలాగే పిల్లలు, కొంతమంది పేద ఇంటి పిల్లలు చైల్డ్ లేబర్కి గురవుతారు, చైల్డ్ ట్రాఫికింగ్కి గురవుతారు, చైల్డ్ స్లేవరీకి గురవుతారు, చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతారు. ఇటువంటి అంశాల నుంచి వాళ్ళకి పూర్తి రక్షణ అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ మనకి చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ ఉంది, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ చైల్డ్ అనే యాక్ట్ ఉంది. అలాగే మీకు వివిధ కోణాల్లో చూసినట్లయితే చైల్డ్ అనేవాడు ఒక మానసిక పరిపక్వత లేని మనిషి, పెద్దగా తనకంటూ చట్టాలు తెలియదు, తనకంటూ ఎలా మెలగాలో తెలియదు, వాయిస్ ఎలా రేస్ చేయాలో తెలియదు, ఎంతో ఇంటెలిజెన్స్ ఉన్నా కానీ, నాలెడ్జ్ ఉన్నా కానీ ఎక్కడి సెక్టార్కి వెళ్ళాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. కాబట్టి ఈ చైల్డ్ ఏదైతే బాలిక కానీ బాలుడు కానీ ఉంటారో వాళ్ళకి కేర్, స్పెషల్ నీడ్, స్పెషల్ కన్సర్న్, స్పెషల్ అటెన్షన్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఇటు మన స్టేట్ గవర్నమెంట్స్ అండ్ డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న చైల్డ్ లెవెల్లో, వార్డ్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు పనిచేసే వివిధ శాఖల్లో రకరకాల ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకంటూ ప్రత్యేకమైన సంరక్షణ చట్టాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అట్టడుగు వర్గాలని మనం చూసినట్లయితే ఈ అంగన్వాడీ సెంటర్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఎక్కడైతే తల్లిదండ్రులు ఒక డొమెస్టిక్ వర్కర్స్గా పనిచేస్తారో, లేబరర్స్గా పనిచేస్తారో, బిలో పోవర్టీ లైన్లో ఉంటారో, మరి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ పెట్టి వెళ్తారో పనిలోకి, అందుకని చెప్పేసి వాళ్ళకేంటి ఈ అంగన్వాడీ సెంటర్స్ అనేది మన ప్రభుత్వం కల్పించింది. సో మరి గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వమైనా చూసుకున్నట్లయితే అంగన్వాడీ సెంటర్స్లో రకరకాల ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడం జరిగాయి. వాళ్ళకి ఆటపాటల వస్తువులు, అలాగే తిండికి సంబంధించి, మిడ్ డే మీల్ సంబంధించి, వాళ్ళకి పౌష్టికాహారం మీద ప్రత్యేకమైన అవగాహన సదస్సులు సంబంధించి, అలాగే వాళ్ళకి డిసీజెస్ నుంచి ఫ్రీ అవ్వడానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం, స్పెషల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం, స్పెషల్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం, అలాగే పోలియో ఇరాడికేషన్ పాలసీ, అలాగే లైక్ పల్స్ పోలియో ప్రోగ్రామ్స్, దెన్ వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ లేకుండా విటమిన్స్ సప్లై చేయడం, ఐరన్ ఫుడ్ సప్లై చేయడం, ఎగ్స్ సప్లై చేయడం, వారానికి 2-3 సార్లు ప్రత్యేకమైన చైల్డ్ స్పెషలిస్ట్ని పిలుచుకొచ్చి పీడియాట్రిక్స్ ద్వారా వాళ్ళని టెస్ట్ చేయించడం, ఇటువంటివన్నీ కూడా మన అంగన్వాడీస్లో జరుగుతుంటాయి. ఇది రక్షణ పరంగా, సంరక్షణ పరంగా అయితే వీళ్ళ పిల్లలు అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడానికి ఉండాల్సింది ఏంటి? పౌష్టికాహారంతో పాటు మంచి వాతావరణం, ఆటపాటలు, విద్యాబుద్ధులు, మంచి ప్రదేశాలని వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళకి చూపించడం, వాళ్ళని సర్వైవల్ చేయడం, జోగ్రాఫికల్ అడ్జస్ట్మెంట్లో ఉంచడం, అలాగే లొకేషన్స్ ఏదైనా డిఫరెంట్ పార్క్స్కి కానీ, మ్యూజియంస్కి కానీ, సినిమా హాల్స్కి కానీ, రిక్రియేషన్ సెంటర్స్ కానీ, చిన్న చిన్న పర్యటనలకు తీసుకెళ్ళడం. సో ఈ రకమైన యాక్టివిటీస్ కూడా జీవీఎంసీ స్కూల్స్లో, జిల్లా పరిషత్ హై స్కూల్స్లో, విమెన్ సెంటర్స్లో, కస్తూరిబా గర్ల్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్లో, అలాగే మన అంగన్వాడీ సెంటర్స్లో, అలాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్స్లో జరుగుతుంది. వీళ్ళు ఎవరు చేస్తారు అంటే ఇక్కడ ప్రభుత్వం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులు చేయలేదు కాబట్టి వీళ్ళు అవసరమైనప్పుడు స్వచ్ఛంద సంస్థల్ని అనుసరిస్తారు, వాళ్ళకు సహాయ సహకారాలు తీసుకుంటారు. మరి మన ఆంధ్ర యూనివర్సిటీ లెవెల్లో ఆంధ్ర యూనివర్సిటీ హై స్కూల్స్ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది, ముఖ్యంగా లయన్స్ క్లబ్ వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళు, ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు, రకరకాల స్వచ్ఛంద సంస్థలు తమకంటూ విశాఖ ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అని డిఫరెంట్ ఎన్జిఓస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఫోరమ్స్ వచ్చి వీళ్ళతో అనుసంధానమై ఎన్నో ప్రక్రియలు, అవగాహన సదస్సులు క్రియేట్ చేయడం కానీ, ఒక రకమైన ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ షేరింగ్ ప్రాసెస్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. మరి ఈ తరుణంలో గత కొద్ది కాలంలో మనం చూసింది ఏంటంటే 5-6 ఏళ్ల క్రితం ఈ బేటీ బచావో బేటీ పడావో అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఒక ఇండిపెండెంట్ ఇండియాలో మొదటిసారిగా అసలు బేటీ బచావో బేటీ పడావో అని అనవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కొన్ని ప్రదేశాలలో, కొన్ని స్టేట్స్లో ఈ సెక్స్ రేషియో ఏదైతే ఉందో, జెండర్ రేషియో అని మనం అంటామో, ప్రతి 1000 మంది అబ్బాయిలకి 1000 మంది అమ్మాయిలు లేరు అక్కడ. సో ఈ ప్రతి 1000 మంది అబ్బాయిలకి 914 మంది, 904 మంది ఉంటే అది మనకి ఒక రకమైన అలార్మింగ్ సిచ్యువేషన్ అనమాట. సో అక్కడ ఒక గర్ల్ చైల్డ్ రేషియో అనేది కరెక్ట్గా ఉండాలి, ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ని కంట్రోల్ చేయాలి, ఈ గర్ల్ చైల్డ్ని పుట్టనివ్వాలనే ఉద్దేశంతో బేటీ బచావో అంటే ఆడపిల్లని రక్షిద్దాం. ఎక్కడి నుంచి రక్షిద్దాము? ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ నుంచి. తల్లిదండ్రులే తమ పిల్లల్ని ఆడ శిశువు అని తెలుసుకొని చంపేయకుండా ఉండడానికి తీసుకొచ్చారు. బేటీ పడావో అంటే ఆడపిల్లని చదివిద్దాం. మరి ఆడపిల్లని ఎలా చదివించాలి అంటే ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం,
స్టేట్ లెవెల్లో స్కూల్స్ని టాయిలెట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం, వాళ్ళు శానిటరీ నాప్కిన్స్కి అవసరమైతే వాళ్ళు మెనోపాస్కి వాళ్ళు రకరకాల శారీరకమైన మార్పులకు మానసికమైన మార్పులకు గురవుతారు కాబట్టి వాళ్ళ ఆ చేంజెస్ నుంచి వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడం, అలాగే వాళ్ళకంటూ ప్రత్యేకమైన చైల్డ్ సెంటర్స్, జెండర్ క్లబ్స్ అనేవి, చైల్డ్ ఫ్రెండ్లీ క్లబ్స్ అనేవి, చైల్డ్ ఫ్రెండ్లీ కౌన్సిలర్స్ అనే అపాయింట్ చేయడం, అలాగే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన సేవింగ్ స్కీమ్ని కూడా కేంద్ర ప్రభుత్వం తేవడం జరిగింది. మరి అదేంటి అంటే సుకన్య సమృద్ధి యోజన. ఈ సుకన్య సమృద్ధి యోజన ఏంటి అంటే మనకున్నంతలో ఎవరికి ఎంత పాకెట్ వాల్యూ ఉందో, పాకెట్ మనీ ఉందో అందులో కనీసం నెలకి ఒక 100 రూపాయలు కానీ, కొన్ని సంవత్సరానికి ఒక 1000 రూపాయలు కనుక ఒక 14 సంవత్సరాలు కనుక వేసినట్లయితే ఆ ఆడపిల్ల పుట్టి పెరిగి పెద్దదయ్యి తన పెళ్లి కోసం ఏదైతే పనికొస్తుందో ఒక 21 సంవత్సరాల వరకు తన చదువు కోసం కానీ, తన పెళ్లి కానీ, తను స్థిరపడాలని కానీ కొంత అమౌంట్ అనేది జమ అవుతుంది. ఇవి వివిధ రకాల పోస్ట్ ఆఫీసెస్లో కానీ బ్యాంక్స్లో కానీ మనం జమ చేసుకోవచ్చు. చాలా చిన్న తరహా కుటుంబం నుంచి పెద్ద తరహా కుటుంబం వరకు కూడా ఇది చాలా డిగ్నిఫైడ్గా మానిటరీ వాల్యూగా పనికొస్తుంది. సో ఇది సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అండి. మరి ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం అనేది ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ ఉంది. దీనికి అనుగుణంగా చూసుకున్నట్లయితే రక్షణ అనేది బాలికలకి స్కూల్లో ఇవ్వాలి, చదువుతున్న తరగతుల్లో ఇవ్వాలి, విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలల్లోని ఉపాధ్యాయుల నుంచి ఇవ్వాలి, ఒక కవచం లాంటిది క్రియేట్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం అనేది ఈ స్కీమ్ తీసుకొచ్చింది. మరి మన రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే రీసెంట్గా మనం చూసాం, మన జగనన్న మన ముఖ్యమంత్రి గారు ఈ అమ్మఒడి అనే పథకాన్ని కోవిడ్-19 టైంలో కూడా ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఇచ్చారు, అలాగే ఈ సంవత్సరంలో కూడా ఇచ్చారు. ఇది కూడా అమ్మఒడి అనే పథకం కూడా ఇది ప్రత్యేకంగా బాలిక అనే కాకుండా బాలిక లేదా బాలురికి ఇద్దరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. ఇలా ఇవ్వడం వల్ల పిల్లలు చదువుకి తోడ్పాడవుతుంది. జీవీఎంసీ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. నాడు నేడు అనే కార్యక్రమాలు తలపెట్టారు. తీసుకొచ్చి ఒక జిల్లా పరిషత్ స్కూల్ కానీ, ఒక జీవీఎంసీ స్కూల్ కానీ ఈరోజు మరి కార్పొరేట్ కళాశాల లాగా ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ధీటుగా తయారు చేయడం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని తీసుకురావడం, ఇంగ్లీష్ మీడియంని మనని ప్రత్యేకించి అనుసంధానం చేయడం, అలాగే మ్యాథమెటిక్స్ మీద మంచి పార్క్ లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, బెంచెస్ని మార్పు చేర్పులు చేయడం, అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్ని, కంప్యూటర్ విద్యని పెట్టడం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు అనుకుంటున్నాను. మరి ఇలాంటి ఒక మంచి ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక మంచి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రో అవుతున్న తరుణంలో చైల్డ్ రైట్స్ అనేవి చాలా ప్రొటెక్ట్ చేయబడతాయని నేను అనుకుంటున్నాను. మనందరూ కూడా ఆశించాల్సింది ఏంటంటే బాలికలకు ఉన్న హక్కుల్ని కాపాడే పెద్ద పీట అయినది ప్రభుత్వం మీదే కాదు, మన తల్లిదండ్రుల మీద, మన అందరి సంస్కృతి సాంప్రదాయపరంగా చూసుకున్నా కానీ, లీగల్గా చూసుకున్నా కానీ, సోషల్గా చూసుకున్నా కానీ, సైకలాజికల్గా చూసుకున్నా కానీ ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే భావి తరాలని మనం కాపాడుకోవాలి. మరి ఇలాంటి కాపాడుకునే తరుణంలో బాలికకు ఉన్న హక్కులు ఏంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫ్రీ ఎయిర్, రైట్ టు ఎన్విరాన్మెంట్, రైట్ టు సేఫ్టీ, రైట్ టు గ్రేట్ ఎన్విరాన్మెంట్, రైట్ టు గ్రో, రైట్ టు హెల్దీ ఎన్విరాన్మెంట్, రైట్ టు బీ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అగేన్స్ట్ వాయిస్ రేస్ చేయడానికి, చైల్డ్ లేబర్ నుంచి, చైల్డ్ ట్రాఫికింగ్ నుంచి, చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి వివిధ రకాల రక్షణ అనేది మనకి చాలా అవసరం. సో మరి ఈరోజు మనం ఎన్నో విషయాల మీద మాట్లాడుకున్నాం, బాలికలు ఉన్న హక్కుల గురించి మాట్లాడుకున్నాం. మరి వచ్చే వారం మరొక ఎపిసోడ్తో మీ ముందు ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.